హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం బుచ్చింపేటలో ఉన్న శివాలయం ఆలయానికి వచ్చామన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ప్లేస్ అంతా కూడా మనకి చుట్టూరు పొలాలు అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే. ఇక్కడ మనకి పెద్ద కోనేరు అన్నీ కూడా ఉంటాయన్నమాట. స్టెప్స్ ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. మనం ఇప్పుడు టెంపుల్ లోపల కూడా చూద్దాం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. ఇటు సైడ్ చూసుకుంటే మీకు పొలాలు ఇల్లులు అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఏరియా కూడా. ఇప్పుడు మనం ఎంట్రన్స్ అనమాట, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి ఇక్కడ మనం కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి చిన్న ట్యాప్ అనేది కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎదురుగానే కృష్ణ భగవానుడు అనేది దర్శనమిస్తూ కనబడతారు. ఈ చుట్టూరు కూడా మనకి తులసి మొక్క అనేది కనబడుతుంది అనమాట, తులసమ్మ. అండ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చూసారా తులసి మొక్క కూడా. అండ్ చుట్టూరు మనకి ఫుల్ కవర్ అయ్యి చాలా బాగా వచ్చింది తులసి మొక్క కూడా. అండ్ ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఎదర్ కూడా శివలింగం అనేది కనబడుతూ ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి శివలింగాలు అనేవి ఉంటాయి. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఇక్కడ కోనేరు అనేది కనబడుతుంది. ఇది ఎవ్రీ టైం గోదావరి వచ్చినప్పుడు ఈ కోనేరు అనేది మనకి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ స్టెప్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి వాటర్తో. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు కూడా వాటర్ లెవెల్ చాలా ఎక్కువగానే ఉంది. చాలా బాగుంటుంది కోనేరు కూడా. ఈ చుట్టూరు కూడా మనం నడడానికి ఉండేవి, కానీ స్టెప్స్ అయితే ఇప్పుడు క్లోజ్ అయ్యాయి కొంచెం. ఈ చుట్టూరు చూసారా ఎంత వాటర్ లెవెల్ ఎంత పెరుగుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ కూడా. ఇక్కడ మనం చూసుకుంటే శివుడు ఇంకా నందీశ్వరుడు కూడా కనబడతారు మనకి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. స్టెప్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి దీపాలు అవన్నీ కూడా వెలిగించుకోవచ్చు. ఇది ధ్వజస్తంభం చూడండి ఎంత పెద్దగా ఉందో. అటు సైడ్ వచ్చేసి మనకి హోమాలు అన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి కూడా మనకి దర్శనమిస్తూ కనబడతారు. ఇక్కడ మనకి సిట్టింగ్ కూడా ఉంది, కూర్చోవచ్చు మనం చాలాసేపు. అటు సైడ్ వచ్చేసి మనకి భోజనశాల అనేది ఉంది చూసారా. ఎవ్రీ మండే వచ్చేసి మనకి భోజనం ఉంటుందన్నమాట, ఫ్రీ భోజనం, అన్నదానం. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే మనకి ప్రదక్షిణాలు చేసుకుని వెళ్ళిపోవడమే. ఇక్కడ చూడండి పెద్ద గంట ఉంది మనకి, చాలా పెద్ద గంట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. ఇక్కడ చూసారా పెద్ద నందీశ్వరుడు అనేది మనకి దర్శనమిస్తూ కనబడుతూ ఉంటారు. మనకి ఆఫ్టర్నూన్ టైం కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. ఎర్లీగా వెళ్తే కొంచెం ఓపెన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం పడి పూజలు అవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే. మనం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అనమాట. అండ్ ఈ ఫ్రంట్కి వెళ్తే మనకి చిన్న బుజ్జ గణపయ్య అనేది దర్శనమిస్తూ కనబడతారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అలాగే ఈ బుజ్జి గణపయ్య కింద మనకి చిన్న బుజ్జి గణపయ్య కూడా కనబడతారనమాట. ఇటు సైడ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ కూడా చిన్న గణపయ్య ఉంటారు. అండ్ ఇది వచ్చేసి మెయిన్ శివయ్య. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో టెంపుల్ అయితే. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. ఈ కార్నర్కి వచ్చేస్తే మనకి అమ్మవారు అనేది కనబడతారు. అమ్మవారు ఇంకా కుమారస్వామి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఐడల్ అయితే మనకి ఇక్కడ స్వాములు కూడా ఉన్నారనమాట. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే మనకి 2 శివలింగాలు అనేవి కనబడతాయి. ఇంకా చిన్న చిన్న శివలింగాలు కూడా మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్ ఏంటంటే మనకి శివయ్య టెంపుల్ అనమాట. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది టెంపుల్ అంతా. చూడండి ఇక్కడ 2 శివలింగాలు అనేవి మనకి కనబడుతున్నాయి కదా, మనం అభిషేకం చేసుకోవచ్చు. అండ్ కింద కూడా చిన్న చిన్న శివలింగాలు అనేవి ఉన్నాయి. ఈ ఫ్రంట్కి వచ్చేస్తే మనం చూడండి ఇక్కడ ధ్వజస్తంభం మీద కూడా శివుడు పార్వతి అనేది దర్శనమిస్తూ కనబడుతున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా ఈ టెంపుల్ అయితే. ఇది వచ్చేసి మనకి కోనేరు. And that's it for today's vlog. Please do like, share and subscribe our channel.